నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి రాబోతున్న సినిమాకి సంబంధించి టైటిల్ అయితే ఈరోజు వదిలేశారు. అదే మనశంకర్ వరప్రసాద్. మొత్తానికి టైటిల్ ఎలా అనిపిస్తుంది, ఏంటి అప్డేట్ ఎలా అనిపిస్తుంది? అంటే ముందే లీకులు వచ్చినాయి, మనకి 2-3 పేర్లు వచ్చినాయి. దాంట్లో ఒక పేరు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అంటే లీకులు కరెక్టే అనేది అర్థమైంది. అంటే చాలామంది ఏమన్నారంటే రఫ్ ఆడిస్తామంటే కొద్దిగా మాస్ అప్పీల్ ఉన్న టైటిల్ కదా, అది పెడతారేమో అనుకున్నారు. కానీ మాస్ టైటిల్కి వెళ్లకుండా ఒక క్లాస్ టైటిల్కి వెళ్ళారని అనిపిస్తుంది. ఎందుకంటే రఫ్ ఆడిస్తామంటే మరి ఎంతవరకు రఫ్ ఆడించకపోతే, సినిమాలో రఫ్ ఆడించకపోతే అది ట్రోల్ చేస్తారు, ఆ స్థాయిలో లేకపోతే పాత్ర. అందుకని లైటర్ వీన్లో మనం రివీల్ చేస్తే బెటర్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. పైగా చిరంజీవి గారు అసలు పేరు అది. కాకపోతే శివశంకర్ వరప్రసాద్ గారిలో శివ అనేది తీసేశారు. మనశంకర వరప్రసాద్ గారు ఈ పండగకు వచ్చేస్తున్నారు అని ట్యాగ్ లైన్ పెట్టి, ఆ ట్యాగ్ లైన్ కూడా వెంకటేష్ నోట పలికించారు. అదండి ఆ టైటిల్లోనే ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే అనిల్ రావుపూడి గారికి దాదాపు మొన్న వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా ద్వారా దాదాపు 30 కోట్ల ఖర్చుతో దాదాపు 350 కోట్ల పైచిలకు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే విక్టరీ వెంకటేష్ గారు నిజంగా లక్కీ చామ్ అని చెప్పేసి అనుకున్నారా? అందుకే వెంకటేష్ గారితో ఈ వాయిస్ చెప్పించారా అంటే ఏమంటారు? అంటే క్యామియో రోల్ అంటున్నారు కాబట్టి ఎంత నిజం ఉంటుందో తెలియదు. పోయినసారి 350 కోట్లు వచ్చినాయి, ఈ సంక్రాంతికి 500 కోట్లు టార్గెట్గా పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది మనకి. అందుకోసమే ఈ వెంకటేష్ గారిని కూడా దీనిలో తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే, నాకు ఈ సినిమా ఆ గ్లింప్స్ చూస్తే, ఎందుకంటే వాళ్ళు టైటిల్ గ్లింప్స్ అని చెప్పారు కాబట్టి ఆ గ్లింప్స్ చూస్తే నాకు అత్తారింటి దారేది గుర్తు వస్తుంది. ఎందుకంటే ఆయన స్టైల్గా సిగరెట్ వెలిగించుకుంటూ కారు దిగటం, ఖరీదైన కార్లో దిగటం, ఆయన వెనకాల ఆ శిష్య బృందం అంతా ఉండటం, అంటే వాళ్ళ ఆఫీసులో పనిచేసే ఈయన మల్టీమిలియనీర్ లాగా, ఈయన బిల్డప్ మల్టీమిలియనీర్ లాగా ఉంది. ఆ స్టైల్గా సిగరెట్ వెలిగించుకుంటూ ఆ స్టైల్గా సిగరెట్ వదలటం కానీ ఇవన్నీ చూస్తే నాకు అత్తారింటి దారేదిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర గుర్తొచ్చింది. అంటే మల్టీమిలియనీర్ పాత్ర ఇంతవరకు చిరంజీవి గారు చేయలే. ఈయన మల్టీమిలియనీర్ అనుకోవాలా, లేకపోతే బోగస్ మల్టీమిలియనీర్ అనుకోవాలా, అంటే బిల్డప్ బాబాయ్ ఇలాంటి పాత్ర అనుకోవాలో మనకు అర్థం కాని విధంగా ఉంది. కానీ మన బిల్డప్ బాబాయ్ని మనం ఊహించుకోవడం కష్టమే. అంటే మనశంకర వరప్రసాద్ గారు ఆ పాత్ర మల్టీమిలియనీర్ పాత్ర, పండగకు వస్తున్నారంటే అత్తారింటికి అల్లుడే వస్తారు, మన అత్తగారింటికి వెళ్తాడా, ఎందుకు వెళ్తున్నారు అనేది కథాపరంగా మనకు కొంత కథను కూడా రివీల్ చేసినట్టుగా ఈ టైటిల్ ద్వారా అర్థమైంది. అయితే ఆ కార్ దిగడం కావచ్చు, ఆ సిగరెట్ వెలిగడం కావచ్చు, నిజంగా ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూస్తున్నట్టు అనిపించింది. అదిగాక శంకర్ దాదా సంబంధించినటువంటి ఒక సినిమాలో నడక స్టైల్ మార్చనగానే స్టైల్ మార్చినట్టుగా ఆ నడక కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఈసారి ఫుల్ అండ్ ఎంటర్టైనర్గా ఫుల్గా నవ్విస్తానికి వచ్చేస్తున్నారా చిరంజీవి గారు అంటే ఏమంటారు? అందుకని నవ్వించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు రఫ్ ఆడేస్తాం టైటిల్ కాకుండా మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారని పెట్టి టైటిల్, పొడవైన టైటిల్ పెట్టారు. అంటే ఇందులో వినోదమే ఉంటుంది అనే అర్థం వచ్చేలాగా కూడా ఉంది. అలాంటి పాత్ర వస్తే చిరంజీవి గారు ఖచ్చితంగా ఆడుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఆ లుక్ గురించి కూడా మన మీడియాలో అడిగితే అనిల్ రావుపూడి గారు ఆ లుక్ కూడా 95% ఒరిజినల్ లుక్, విఎఫ్ఎక్స్ లేదు అన్నారు. అంటే మిగతా 5% కొంత ఉందన్నట్టుగా అనుకోవాలి. అంటే ప్రతి హీరో కూడా ఇవాళ సీజీ వర్క్లో కవర్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఆయన మాట్లాడి చూస్తే చాలామంది ఆ హీరోల్ని సీజీలో కవర్ చేస్తున్నారు అనేట్టుగా అనిపిస్తుంది. కానీ 95% లుక్ అయితే అది ఆయన లుక్కే, ఆ న్యాచురల్ లుక్కే పెట్టాం మేము అని చెప్పి ఆయన అనిల్ రావుపూడి గారు చెప్పారు. మొత్తానికైతే ఈ సినిమా ద్వారా మనకి ఏంటంటే వినోదమే ఎక్కువ ఉంటుంది అనే మెసేజ్ అయితే ఈ టైటిల్ ద్వారా ఇచ్చారు ఆయన. అయితే సాధారణంగా మనం చూసుకుంటే గతంలో మనం చూసుకున్నాం, అనిల్ రావుపూడి గారు బాలకృష్ణ గారితో సినిమా తీశారు, అదేవిధంగా చూసుకుంటే మహేష్ బాబు గారితో సినిమా తీశారు, విక్టరీ వెంకటేష్తో తీశారు. కానీ అటు మహేష్ బాబు కావచ్చు, ఇటు బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళు ఎక్కువగా యాక్షన్ ఓరియంటెడ్ మూవీసే ఉంటాయి. కానీ తనదైన మార్క్ కామెడీతో పాటు అటు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా తీశారు. సో చిరంజీవి గారిలో ఎలాంటి ఐటమ్ బయటికి తీసుకురాబోతున్నారు అనిల్ రావుపూడి గారు అంటే ఏం చెప్తారు? అంటే చిరంజీవి గారి ప్లస్ పాయింట్ డ్యాన్సులు, పాటలు ఇందులో ఖచ్చితంగా అవి ఉంటాయి. పైగా బీమ్స్, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న వాళ్ళ పాటలు ఎంత పెద్ద హిట్ మనకు తెలుసు. ఆ సినిమా సగం హిట్ పాటల వల్లే వచ్చింది, మిగతా సగం ఎంటర్టైన్మెంట్ వల్ల వచ్చింది. అదే పద్ధతిలోనే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఈ సినిమాలో కూడా. ఇందులో వెంకటేష్ గారు ఉంటారు అని అన్నాడు ఆయన, ఇండైరెక్ట్గా ఆయన వాయిస్తో వినిపించారు. కానీ ఆయన పాత్ర ఏమిటి, లేకపోతే వెంకటేష్ పాత్ర లేకపోతే చిరంజీవి గారి పాత్ర కలిపి ఈ అత్తారింటికి పండగకి వస్తారా, సినిమాకి ఎట్టొక పండగకి వస్తుందని వాళ్ళు రివీల్ చేశారు. ఇదే మాటను అడిగారు, ప్రతి పండగకి మీరు వస్తారా అని అడిగితే మీడియాలో కూడా అలాగే ప్లాన్ చేస్తుందని, ప్రతి పండగకి నా సినిమా ఉంటుంది అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చారు అనిల్ రావుపూడి గారు. కాబట్టి అదొకటిను, ప్లస్ వెంకటేష్ గారి పాత్ర ఏమిటి అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఈయన మిలియనీర్గా ఈయన పాత్ర కనిపిస్తే మరి ఆయన పాత్ర ఏమిటి, చిరంజీవి గారిని ఎందుకు అలా నడిపించారు, దీని వెనకాల ఏమన్నా బ్యాక్ బోన్ లాంటి పాత్ర, లేకపోతే ఎలా వచ్చి ఆ శంకర వరప్రసాద్ గారిని రప్పించి ఆ టైటిల్ కూడా ఆయనే చెప్పారు, ఈ పండగకు వస్తున్నారని కూడా వెంకటేష్ పాత్రతో చెప్పించారంటే కథని కూడా
ఈ గ్లింప్స్ ద్వారా కొంత కథను కూడా చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే గతంలో సంక్రాంతికి వస్తున్న సినిమాలో మనకు వెంకటేష్ గారు అదేవిధంగా మనం చూసాం అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్, అదే ఇంటికి సంబంధించినటువంటి ఇంకొక ఫ్యామిలీ లాగా అనుకోవాలంటారా చిరంజీవి గారిని అంటే ఏమంటారు? ఒకవేళ అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న ఒక సీక్వెల్ ఉంటుందా లేదా అనే దాని మీద అప్పట్లో డౌట్లు వచ్చినాయి. మరి అదే కథ తీసుకుని వెళ్తే ఆ కథ వేరుగా ఉంటుంది. మరి ఆ పాత్రలో ఐశ్వర్య రాజేష్ వీళ్ళు లేరు కాబట్టి, దీంట్లో నయనతార ఉంది, మిగతా పాత్రలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కథ కాకుండా ఇది వేరే కథ తీసుకుని ఉండొచ్చు. వేరే కథగా తీసుకుని వెంకటేష్ గారి పాత్రని ఒకవేళ ఇది హిట్ అయితే దీనికి ఒక సీక్వెల్ చేసినా ఆశ్చర్యపడక్కర్లా. అప్పుడు మల్టీ స్టార్ మూవీగా వెంకటేష్ గారిని చిరంజీవి గారిని కలిపి మనకు సినిమా ఇంకో పార్ట్ చేసే అవకాశం ఉంటుంది. నేను ఫస్ట్ క్రెడిట్ చిరంజీవి గారికి ఇవ్వాలి కాబట్టి, చిరంజీవి గారికి ఒక హిట్ ఇవ్వాలి కాబట్టి చిరంజీవి గారి పాత్ర దీంట్లో లీడ్ రోల్. దీన్ని వెంకటేష్ గారితో ఏదో ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయే పాత్ర అవుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మిగతా టెక్నీషియన్స్ చూసుకుంటే మనకి మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఎవరైతే బీమ్స్ సీరియల్లో కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల. సో వీళ్ళ గురించి ఏం చెప్తారు? ఇక్కడ సుస్మిత కొణిదెల పెళ్ళి అయిపోయింది కదా, చాలా మంది డౌట్ ఏంటంటే కొణిదెల ఇంటి పేరు ఎందుకు పెట్టారు అనే డౌట్ కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మధ్యన సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే నేను నిర్మాతని సుస్మిత కొణిదెల నా పేరు అంటూ చిరంజీవి గారిని పరిచయం చేసుకోవడం జరిగినప్పుడు ఇంటి పేరు ఏమన్నావు అంటూ చిరంజీవి గారు అడగడం కానీ, సుస్మిత కొణిదెల మళ్ళీ చెప్పడం కానీ, ఆ కొణిదెల ఇంటి పేరు నిలబెట్టాలంటూ చిరంజీవి గారు చెప్పడం కానీ అప్పుడు కూడా ఆకట్టుకున్నాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలామంది ఏంటంటే పెళ్ళికి ముందు ఎంప్లాయీస్గా ఉన్నవాడు కానీ అంతకుముందు ఆ పేరుతో కంటిన్యూ అవుతూ ఉంటారు చాలా వరకు. అది ఒకటి కొణిదెల ఇంటి పేరుకి ఒక బ్రాండ్ ఉంది, ఒక మెగా ఫ్యామిలీ అనేది. కాబట్టి మెగా ఫ్యామిలీ డాక్టర్గానే ఆవిడ చెప్పదలుచుకున్నారేమో, అందుకని సుస్మిత కొణిదెల అనే ఆ బ్రాండ్ మీదే వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఉపాసన గారి పేరు కూడా ఉపాసన కామినేని కొణిదెల రెండింటి పేర్లు పెట్టుకుంటున్నారు. ఆవిడ పేరు కూడా అలా రెండు పేర్లతో వస్తుంది. కాబట్టి ఆ కొణిదెల ఆ బ్రాండ్ ఇమేజ్ని కాపాడాలనే ఉద్దేశంతో సుస్మిత కొణిదెల అనే పేరు వేసుకున్నట్టుగానే మనం భావించాలి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఏదైతే వస్తున్న సంక్రాంతికి చిరంజీవి గారి హల్చల్ ఎలా ఉండబోతుంది, అదేగాక మనం నిన్నగాక మొన్న కూడా డిస్కస్ చేసుకుంది ఏంటంటే విశ్వంబర ముందే వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ అనుకోకుండా విశ్వంబర వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఓన్లీ చిరంజీవి గారి సినిమా అంటే ఖచ్చితంగా మనశంకర్ వరప్రసాద్ మాత్రమే. సో మనశంకర్ వరప్రసాద్ పైన అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? విశ్వంబర గ్లిమ్స్ చూసాం, ఈ గ్లిమ్స్ చూసుకుంటే ఖచ్చితంగా 100కి 100 మార్కులు పడ్డాయి ఈ గ్లిమ్స్కి. ఇది సంక్రాంతికి వచ్చేస్తుంది కాబట్టి, సమ్మర్కి ఆ సినిమా వస్తుంది కాబట్టి ఈ సక్సెస్ అనేది విశ్వంబరకి చాలా ఉపయోగపడుతుంది అనుకోవాలి. ఒక విధంగా అది వాయిదా వేయటం మంచిదేమోనని ఇప్పుడు అనిపిస్తుంది. గ్లిమ్స్ చూశాక దీనికి 100% మార్కులు పడినాయి. ఖచ్చితంగా ఇది చిరంజీవి గారికి ఈ సంక్రాంతికి ఒక హిట్ గ్యారంటీ అనే నమ్మకాన్ని అయితే ఈ గ్లిమ్స్ కలిగించింది. కాబట్టి ఈ హిట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా ఆ రాబోయే సినిమా మీద ఖచ్చితంగా దాని ప్రభావం కనిపిస్తుంది. కంపల్సరీగా ఇది ముందు రిలీజ్ అవ్వడం మంచిది అనిపిస్తుంది. ఇంత ఫాస్ట్గా అనిల్ రావిపూడి గారు ఎలా చేస్తున్నారు అనేది కూడా మనకు కొంత అనిపిస్తుంది. మొదలుపెట్టేసి ఫాస్ట్గా రిలీజ్ చేయడం ఈ మధ్యకాలంలో ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే మనం చూసుకుంటే చిరంజీవి గారి గతంలో కూడా ఏదైతే ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి ఒక సినిమాలకి నిజంగా ఖచ్చితంగా ఆయన 100% న్యాయం చేస్తారని చెప్పుకోవాలి. అటు బావగారు బాగున్నారు కావచ్చు, లేదంటే శంకర్ దాదా కావచ్చు, గతంలో వచ్చిన చంటబ్బాయి కావచ్చు, ఇలాంటి చాలా సినిమాలు మనం చూస్తూ వస్తున్నాం. ఆ ఇన్ని సినిమాలకు సంబంధించి వింటేజ్ లుక్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లో కూడా మనకు కనిపించింది. గ్యాంగ్ లీడర్ కావచ్చు, లేదంటే ముఠా మేస్త్రి కావచ్చు, లేదంటే మనకు ఘరానా మొగుడు కావచ్చు, ఇలాంటి వింటేజ్ లుక్స్ మనం చూడబోతున్నామా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఆ లుక్ అయితే కనిపించింది. అదే లుక్ సినిమాలో కంటిన్యూ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మనకి ఏదైతే అత్తారింటి దారిలో పవర్ స్టార్ ఎట్లా మనకి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూసామో ఆ తరహాలోని ఈ పాత్ర ఆ వెనకాల బిల్డప్ అది చూస్తుంటే ఖచ్చితంగా ఒక మల్టీ మిలియనీర్ పాత్ర. చిరంజీవి గారికి ఈ మల్టీ మిలియనీర్ పాత్రలు చేసినవి చాలా తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఛాలెంజ్లో ఏమీ లేకుండా సంపాదించే పాత్ర అది కనిపిస్తుంది. కానీ ఇది చూసుకుంటే ఏంటంటే ఈ మధ్యకాలంలో బిలియనీర్లు పాత్రలుగా వస్తున్నాయి కాబట్టి ఆ తరహా పాత్రలోనే ఈ చిరంజీవి గారి పాత్ర ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. అలాంటి మల్టీ మిలియనీర్ పండగకి రావడం అంత ప్రత్యేకత ఏముంది, ట్యాగ్లైన్ పెట్టారు కాబట్టి పండగకి రావాల్సిన ప్రత్యేకత ఏమొచ్చింది అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. అదే ఒక సస్పెన్స్ అనుకుంటున్నాను నేను అనుకోవడం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనశంకర్ వరప్రసాద్ అనే సినిమాకి సంబంధించి టైటిల్ అయితే రివీల్ అయిపోయింది. సో చూద్దాం, మంచి సక్సెస్ కావాలని కోరుకుందాం. నమస్తే.